హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రామ్ ఇన్ లీలా. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మన హీరో అయినటువంటి రామ్ను చూపించడం జరుగుతుంది. శ్రీరాముడు సీతమ్మ కోసం వెతికినట్లుగానే మన హీరో రామ్ కూడా తన కాబోయే భార్య కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసి వెతుకుతూ ఉంటాడు. అదేవిధంగా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా రామ్ కోసం ఒక మంచి సంబంధం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ప్రతి సంబంధం ఏదో ఒక విషయంలో ఆగిపోతూ ఉంటుంది. దాంతో రామ్ ఇక మీదట మనకి అరేంజ్డ్ మ్యారేజ్లు అయ్యేలాగా లేవు, ఏదైనా లవ్ మ్యారేజ్ సెట్ చేసుకుందామని చెప్పి ఆఫీసుల్లోనూ బీచ్ల్లోనూ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల్ని చూస్తూ వాళ్ళ వెంట పడుతూ ఉంటాడు. కానీ ఎవరో కూడా తనను పట్టించుకోకుండా ఉంటారు. అలాంటి సమయంలోనే రామ్ తన ఆఫీస్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇష్టపడడం మొదలు పెడతాడు. నిజానికి ఆ అమ్మాయి కూడా రామ్ని ఇష్టపడుతూ ఒకరోజు డైరెక్ట్ గా రామ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మనమిద్దరం కూడా పెళ్లి చేసుకోవడం కుదరదు, ఎప్పుడైతే మనమిద్దరం కూడా ఎంజాయ్ చేయాలనుకుంటామో ఆ సమయంలో మనమిద్దరం కూడా ట్రిప్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వచ్చేద్దాం, ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, కానీ పెళ్లి మాత్రం చేసుకోవద్దు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి రామ్ మాత్రం చాలా షాక్ అవుతూ ఇలాంటి అమ్మాయి మాత్రం మన లైఫ్ లోకి వద్దు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రామ్ ఒక ప్లేస్ లో కూర్చొని సిగరెట్ తాగుతూ నా లైఫ్ లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి రామ్ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటూ మీ పేరు ఏమిటి అని అడుగుతాడు. దానికి హీరో నా పేరు రామ్ అని చెప్పడంతో హీరో దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా అవునా నా పేరు కూడా రామే అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చి పరిచయం చేసుకున్నటువంటి రామ్ వెంటనే మన హీరో రామ్ ను చూసి ఇంతకీ నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. దానికి మన హీరో రామ్ సమాధానం చెప్తూ లేదు అని చెప్పడంతో మన హీరో ఫ్రెండ్ అయినటువంటి ఆ రామ్ మాట్లాడుతూ ఎందుకు చేసుకోలేదు, మీ చుట్టాలు ఎవరో లేరా అని అడుగుతాడు. దాంతో మన హీరో రామ్ వెంటనే తన లైఫ్ లో జరుగుతున్న విషయాలన్నీ కూడా తన ఫ్రెండ్ అయినటువంటి ఆ రామ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ నిజం చెప్పాలి అంటే నేను చాలా పెళ్లి చూపులు చూడడం కోసం వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను రకరకాల ప్రశ్నలు అడిగి ఏదో ఒక చిన్న కారణానికే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తున్నారు. అందుకే నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీదే కోపం వచ్చేసింది. దాంతో నేను లవ్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పి అమ్మాయిల వెంట తిరగడం మొదలు పెట్టాను. కానీ ఆ అమ్మాయిల స్పీడ్ చూసి నాకే భయం వేసింది, అసలు పెళ్లి అంటేనే చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి హీరో ఫ్రెండ్ అయినటువంటి రామ్ మాట్లాడుతూ అవునా అయితే ఒక పని చెయ్యి, నువ్వు అన్ని ప్రయత్నించావు కానీ రైల్వే స్టేషన్ లో ఎప్పుడు కూడా అమ్మాయిలకి లైన్ వేయలేదు కదా, నువ్వు రెగ్యులర్ గా రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ ఖచ్చితంగా నీకు సరిపోయే అమ్మాయి దొరుకుతుంది అని చెప్పడంతో ఆ తర్వాత రోజు నుంచి కూడా మన హీరో రామ్ వెంటనే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి అక్కడ అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు. దాంతో అప్పటి నుంచి కూడా మన హీరో రెగ్యులర్ గా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా 24 రోజులు వెళ్తాడు కానీ ఎవరూ కూడా అక్కడ తనకు నచ్చకుండా ఉంటారు. అయితే 25వ రోజు మాత్రం తను ఫస్ట్ టైం అక్కడ లీలాని చూడడంతో ఆ లీలా తనకు చూసిన వెంటనే నచ్చేస్తుంది. దాంతో అప్పటి నుంచి కూడా రామ్ లీలాని ఫాలో అవుతూ లీలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు రామ్ డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి ఐడియా ఇచ్చినటువంటి రామ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు చెప్పినట్టుగా నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ లీలా అనే ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, తనని నేను ఫాలో అవుతున్నాను, కానీ ఇంతవరకు నా మనసులో ఉన్న మాట మాత్రం ఆ అమ్మాయి దగ్గర చెప్పే ధైర్యం సరిపోవడం లేదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రామ్ ఎప్పటిలాగా లీలాని చూడడం కోసం రైల్వే స్టేషన్ కి వెళ్ళగా ఆ లీలా డైరెక్ట్ గా రామ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ హలో రామ్, మీ పేరు రామే కదా, నా పేరు లీలా, మీరు ఎప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నాకు తెలుసు, మీ గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నాను, నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ 32 సంవత్సరాల నా వయసులో ఇప్పటి వరకు ఎవరో కూడా నాకు ప్రపోజ్ చేయలేదు, అలాంటిది ఈ వయసులో ఒక అమ్మాయి నా దగ్గర డైరెక్ట్ గా వచ్చి నాకు ప్రపోజ్ చేసింది అని ఆ రామ్ చాలా ఆనందంతో తేలిపోతూ ఉంటాడు. చేస్తే ఆ తర్వాత రామ్ డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకి విషయం అంతా చెప్పడంతో ఈ విషయం ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు రామ్ చెల్లి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పటి నుంచి రామ్ మరియు లీలా ఇద్దరు కూడా ట్రైన్ లో కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. లీలా వెంటనే రామ్ ను చూసి ఒక కండిషన్ పెడుతూ నేను ఈవినింగ్ 6 తర్వాత మా ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, కాబట్టి నువ్వు 6 తర్వాత నాకు ఎప్పుడూ కూడా కాల్స్ చేయకూడదు, మెసేజ్లు కూడా చేయకూడదు, నాకు ఏదైనా అవసరం ఉంటే నేనే నీకు మెసేజ్ పెడతాను, కొద్ది రోజుల తర్వాత మన ప్రేమ విషయాన్ని నేనే మా ఇంట్లో చెప్తాను, మార్నింగ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కావాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పడంతో దానికి ఆ రామ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా సమయాన్ని గడపడం మొదలు పెడతారు. అలా గడిచిపోతూ ఉన్న సమయంలో ఒక రోజు రామ్ వెంటనే లీలాని చూసి ఈవినింగ్ 6 తర్వాత నీకు ఎప్పుడు కూడా నన్ను ఫోన్ చేయొద్దని చెప్పావు కదా, నేను అదే విధంగా ఫాలో అవుతున్నాను, కనీసం ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళవా అని అడుగుతాడు. దాంతో ఆ తర్వాత రోజే లీలా రామ్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రామ్ను చాలా ప్రేమగా ఆహ్వానించి
నీకు మా అమ్మాయి నచ్చింది కదా, త్వరలోనే మీకు పెళ్లి చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి రామ్ ఆశ్చర్యపోతూ, లీలా నాకన్నా ముందు ఇంట్లో వాళ్ళని ఒప్పించేసినట్లుగా ఉంది, ఇక మీదట నేనే మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి అని ఆలోచించడం మొదలు పెడతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రామ్ వెంటనే వాళ్ళ మదర్ని ఒక టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడికి లీలాని పిలిపించి లీలాని వాళ్ళ అమ్మకు చూపిస్తూ ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చూపిస్తుంది. లీలాని చూసినటువంటి రామ్ మదర్ ఒక్కసారిగా షాక్ అవుతూ, నువ్వు ఇంత అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావా, నాకెందుకు నమ్మశక్యంగా లేదు అంటూ ఉంటుంది. దానికి రామ్ మాట్లాడుతూ, లేదమ్మా, ఆ అమ్మాయి నాకు ముందుగా ప్రపోజ్ చేసింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రామ్ మదర్ మరియు రామ్ సిస్టర్ ఆశ్చర్యంగానే చాలా ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే నా కొడుకు చాలా మంచి అందమైనటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పి రామ్ మదర్ చాలా ఆనందపడుతూ ఉంటుంది. అదేవిధంగా రామ్ సిస్టర్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం 6 తర్వాత మన హీరో రామ్ డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి రామ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల ఈ రోజు నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది, మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, కానీ సమస్య ఏమిటి అంటే తను 6 తర్వాత నాతో మాట్లాడడం లేదు, రేపు ఆ అమ్మాయి బర్త్డే ఉంది, తనని ఎలాగైనా సరే రాత్రిపూట వెళ్లి విష్ చేయాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి మన హీరో ఫ్రెండ్ అయినటువంటి రామ్ మాట్లాడుతూ, అమ్మాయిల కండిషన్స్ అలాగే పెడతారు, నువ్వే వాటిని బ్రేక్ చేయాలని చెప్పడంతో మన హీరో రామ్ వెంటనే డైరెక్ట్ గా తన ప్రేమిస్తున్నటువంటి లీలా ఇంటి దగ్గరికి వెళ్లి 6 తర్వాత తనకి మెసేజ్లు పెడుతూ కాల్స్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ లీలా మాత్రం ఆ రామ్ ఫోన్స్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లీలా మదర్ బయటకు వచ్చి చూసి అక్కడ ఉన్నటువంటి రామ్ను చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి బాబు, రాత్రంతా కూడా నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. అదే సమయంలో లీలా కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉండగా రామ్ ఆ లీలా దగ్గరికి వెళ్లి, నువ్వు కావాలనే నన్ను అవమానపరిచినట్లుగా ఉంది, నేను నీకు ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టాను, ఫోన్స్ చేశాను, ఎందుకు నాకు రిప్లై ఇవ్వలేదు, అసలు 6 గంటల తర్వాత నువ్వేం పని చేస్తూ ఉంటావు అని అడగడం మొదలు పెడతాడు. దానికి లీలా, దాని గురించి నేను తర్వాత చెప్తాను అని దాటవేసే ప్రయత్నం చేయబోతూ ఉంటుంది. రామ్ మాత్రం లీలాని చూసి, తర్వాత కాదు, నాకు ఇప్పుడే తెలియాలి, అసలు 6 గంటల తర్వాత నువ్వేం చేస్తావో నాకు చెప్పు అంటూ ఉంటాడు. దాంతో లీలా ఇక చేసేది ఏమీ లేక ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ చెప్పడం మొదలు పెడుతుంది. లీలా తన పేరెంట్స్ అలాగే తన అన్నయ్య వెంటనే ఈ రామ్ని అక్కడి నుంచి వేరే ప్రపంచానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడే మనకు తెలిసేది ఏమిటి అంటే లీలా సాధారణమైనటువంటి మనిషి కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఏలియన్స్ అని తెలుస్తుంది. నిజానికి వాళ్ళు అంతరిక్షం నుంచి కిందకు వచ్చి సాధారణమైన మనుషుల్లాగా బ్రతుకుతూ ఉండి ఉంటారు. అలా లీలా ఫ్యామిలీ రామ్ ని వాళ్ళ ప్రపంచానికి తీసుకుని వెళ్లి తిప్పి కిందకి తీసుకుని రాగా రామ్ మాత్రం ఇదంతా కూడా నాకు పీడ కలై ఉంటుంది, ఇదైతే నిజం కాదు అనుకుంటూ వెంటనే తను ప్రేమిస్తున్నటువంటి లీలా దగ్గరికి వెళ్లి, నిజం చెప్పు, ఇదంతా కూడా నువ్వు చేస్తున్నటువంటి ప్రాంకే కదా అని అడుగుతాడు. లీలా మాత్రం రామ్ ను చూసి, కాదు, ఇదంతా నిజం, మేము సాధారణమైనటువంటి మనుషులం కాదు, మేము ఏలియన్స్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న రామ్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆ తర్వాత రామ్ హాస్పిటల్లో ఉన్న సమయంలో రామ్ను చూడడం కోసం తన పేరెంట్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. అయితే ఆ రామ్ రూమ్లో లీలా ఉంటుంది. లీలా రామ్ పేరెంట్స్ని చూసి, ఏం కంగారు పడవలసినటువంటి విషయం ఏమీ లేదు, మీరు కొద్దిసేపు బయట ఉండండి, నేను చూసుకుంటూ ఉంటాను అని చెప్తుంది. దాంతో రామ్ పేరెంట్స్ బయటికి వెళ్ళగా అప్పుడే రామ్ స్పృహలోకి వస్తాడు. లీలా వెంటనే రామ్ను చూసి మాట్లాడుతూ, నేను ఏలియన్ అయినప్పటికీ నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాను, నీతోనే జీవించాలనుకున్నాను, అందుకే నిన్ను ప్రేమించాను, ఈ విషయం నీకు తర్వాత చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీకు మరొక విషయం కూడా చెప్పాలి, నేను సాయంత్రం 6 గంటల తర్వాత అబ్బాయిలాగా మారిపోతాను, మార్నింగ్ 6 గంటల తర్వాత నేను మళ్ళీ అమ్మాయిలాగా మారతాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి రామ్ మళ్ళీ ఆశ్చర్యపోతూ బెడ్ మీద పడిపోతాడు. ఆ తర్వాత రామ్ వెంటనే చాలా ధీరంగా ఆ లీలాని చూసి, ఇంతకీ నువ్వు అబ్బాయిలా మారిన తర్వాత ఎవరిలా ఉంటావు అని అడుగుతాడు. దానికి ఆ లీలా సమాధానం చెప్తూ, నీ ఫ్రెండ్ అయినటువంటి రామ్ ఉన్నాడు కదా, నేనే 6 తర్వాత ఆ విధంగా మారిపోతాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి రామ్ చాలా దీనంగా ఆ లీలాని చూస్తూ ఉండగా లీలా వెంటనే రామ్ను చూసి, సరే నాకు టైం అయింది అని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి బాత్రూంలోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత రామ్ లాగా మారిపోయి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే రామ్ పేరెంట్స్ లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లీలా ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటారు. రామ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని చూసి, లీలా ఈ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రామ్ ఉదయం లీలా గాను రాత్రి రాము గాను మారిపోతుందా, ఎలా దీనికి మనం అడ్జస్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ రామ్ కు మరొక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి అంటే రామ్ సిస్టర్ మన హీరో రామ్ ఫ్రెండ్ అయినటువంటి రామ్ ని ప్రేమిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతో మన హీరో రామ్ ఇదేదో చాలా పెద్ద సమస్యలకు దారి తీసేలాగా ఉంది అని అప్పటి నుంచి కూడా రామ్ లీలాని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. కానీ కొద్ది రోజులకే రామ్ లీలాని విడిచిపెట్టి ఉండలేక చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నాకు డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది, అలాంటి అమ్మాయిని ఎందుకు విడిచిపెట్టాలి, ఆ అమ్మాయితోనే కలిసి జీవించవచ్చు కదా, ఈ సమస్యకి ఏదో ఒక
పరిష్కారం చూడాలి, ఈ సమస్యకు పరిష్కారం లేకపోయినా సరే మనమే అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పి రామ్ డైరెక్ట్ గా లీలా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఏలియన్ అయినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు పగలంతా నేను ప్రేమించినటువంటి లీలా లాగా ఉండి సాయంత్రం 6 తర్వాత నా ఫ్రెండ్ రామ్ లాగా మారినప్పటికీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను నీతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను, నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని మన హీరో రామ్ వెంటనే ఆ లీలాని హగ్ చేసుకుంటాడు. కట్ చేస్తే మన హీరో రామ్ తన పెళ్లిని తన సొంత గ్రామంలో చేసుకోవాలి అని చెప్పి అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. అదే సమయంలో మన హీరో రామ్ 6 గంటల తర్వాత తను ప్రేమించినటువంటి లీలా అబ్బాయిలాగా మారిపోతుంది అన్న విషయం తన ఫ్యామిలీ దగ్గర చెప్పకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయితే మరో పక్క మన హీరో రామ్ చెల్లెలు 6 గంటల తర్వాత రామ్ గా మారుతున్నటువంటి అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. దాంతో మన హీరో రామ్ ఈ విషయాన్ని తన చెల్లెల దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మన హీరో చెల్లెలు మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చేటటువంటి మన హీరో ఫ్రెండ్ రామ్ ని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రామ్ బాగా ఆలోచించి, ఈ విషయాన్ని డైరెక్ట్ గా మా అమ్మ వాళ్ళకి చెప్పలేం, దీన్ని మా మామయ్యకి చెప్పి మామయ్య ద్వారా ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పించాలి అని ప్లాన్ చేసి తన మామయ్య దగ్గరికి వెళ్లి జరుగుతున్న విషయం మొత్తం కూడా తన మామయ్యకి చెప్పేస్తాడు. రామ్ మామయ్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ, నువ్వేం కంగారు పడకు, ఈ విషయం మీ అమ్మ నాన్నకు నేను చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో మరో పక్క రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే లీలా కనిపించడం లేదు అని అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి రామ్, అంటే ఇప్పుడు సాయంత్రం 6 అయింది కదా, ఖచ్చితంగా లీలా రామ్ లాగా మారి వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ అక్కడికి రామ్ కూడా రాకుండా ఉంటాడు. దాంతో మన హీరో రామ్ 6 తర్వాత లీలా రామ్ లాగా మారి రావాలి కదా, అయినప్పటికీ రామ్ లాగా కూడా ఎందుకు రాలేదు అని చెప్పి వెంటనే లీలా కోసం వెతకడం మొదలు పెడతాడు. మరోపక్క రిసెప్షన్గా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి అమ్మాయిని వెతికి పట్టుకొచ్చారు. రిసెప్షన్ రోజే వెళ్ళిపోయింది అని చెప్పి మన హీరో రామ్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తిడుతూ ఉంటారు. అదే సమయంలో రామ్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళి లీలా కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే మన హీరో రామ్కి లీలాని ఇంతకుముందు రామ్ ఒక వ్యక్తితో గొడవపడి ఉండడంతో ఆ గ్యాంగ్ వాళ్ళే కిడ్నాప్ చేశారని తెలుసుకుని రామ్ వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి లీలాని అక్కడి నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ దగ్గరికి తీసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత రామ్ వెంటనే తన పేరెంట్స్కి జరిగిందంతా కూడా చెప్పడంతో వాళ్ళు మాత్రం రామ్ను చూసి, వద్దు, ఈ పెళ్లిని నువ్వు చేసుకోవద్దు అని అంటూ ఉంటారు. రామ్ చాలా ధైర్యంగా వాళ్ళ పేరెంట్స్ని చూసి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు అనుకున్నట్లుగా ఆ అమ్మాయి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మాయిలాగా ఉంటుంది, ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అబ్బాయిలాగా మారిపోతుంది, అయినప్పటికీ నాకేం ప్రాబ్లం లేదు, అయినా తను అసలు మనిషే కాదు, తను ఒక ఏలియన్ అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి రామ్ పేరెంట్స్ చాలా భయపడిపోతూ రామ్ను చూసి, అసలు నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు, నీ భవిష్యత్తే చాలా విషాదంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది, ప్లీజ్ ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ఏడుస్తూ ఆ రామ్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన హీరో రామ్ చెప్పినటువంటి మాటల్ని తన చెల్లెలు క్లియర్ గా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత రామ్ మరియు తన చెల్లెలు వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. దాంతో ఫైనల్ గా రామ్ పేరెంట్స్ కూడా రామ్ ఆ లీలాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. లీలా ప్రెగ్నెంట్ గా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక ఆడబిడ్డకి జన్మనివ్వడంతో రామ్ చాలా ఆనందంగా తన పాపను చూడడం కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చి తన పాపను చేతిలోకి తీసుకుని ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే రామ్ వెంటనే మళ్ళీ చాలా కంగారు పడుతూ గోడ మీద ఉన్నటువంటి గడియారాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకి లీలా అబ్బాయిలాగా మారిపోతుంది కాబట్టి అక్కడ గోడ మీద ఉన్నటువంటి గడియారాన్ని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే 6 గంటలు అయినప్పటికీ లీలా మాత్రం ఆ రాములాగా మారకుండా అలాగే ఉంటుంది. దాంతో మన హీరో రామ్ చాలా ఆనందపడుతూ ఆశ్చర్యపడుతూ ఆ లీలాని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సాయంత్రం 6 అయినా కానీ లీలా రాములాగా మారకుండా ఉండడంతో చాలా ఆశ్చర్యంగా తన వైఫ్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సాయంత్రం 6 దాటినప్పటికీ తన వైఫ్ అయినటువంటి లీలా అబ్బాయిలాగా మారకుండా ఇంకా లీలాలాగే ఉండడంతో చాలా ఆశ్చర్యంగా తన వైఫ్ ని చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే సాయంత్రం 6 దాటినప్పటికీ తన వైఫ్ లీలా రాములాగా మారకుండా ఉంటుంది, కానీ అప్పుడే పుట్టినటువంటి తన కూతురు మాత్రం సాయంత్రం 6 అవ్వగానే అబ్బాయిలాగా మారిపోతుంది. అది చూసినటువంటి మన హీరో రామ్ ఆశ్చర్యపడుతూ ఈ సమస్య మళ్ళీ మనల్ని వెంటాడుతుందా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.